కాకినాడ మాధవపట్నం సూర్య గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారిచే జే కొత్తూరు ఎవర్ లాస్టింగ్ గాస్పల్ చర్చ్ యూత్ సభ్యులచే ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ క్యాంపులో సుమారు 500 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. వైద్య పరీక్షలు చేయించుకున్న ప్రతి ఒక్కరికి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ క్యాంపును ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో చర్చ్ సంఘ కాపరి ఎముకలకు సంబంధించి డాక్టర్ దక్షిణామూర్తి, గుండెకు సంబంధించి డాక్టర్ శ్రీనివాస్, మార్కెటింగ్ మేనేజర్ అశోక్ వర్మ, విఆర్ఓ జగదీష్, నాగేంద్ర, సంధ్య, ఈసీజీ సంధ్య, నర్సింగ్ స్టాఫ్ రేణుక, సాగరిక, కొత్తూరు యూత్ సభ్యులు, చర్చ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ మాధవపట్నం సూర్య గ్లోబల్ హాస్పిటల్ వారి ఎవర్ లాస్టింగ్ గాస్పల్ చర్చ్ ఆధ్వర్యంలో నేను నాతో పాటు దైవసేవకులు రాజేశ్వరి యూత్ వారి యొక్క సహకారంతో ఈ రోజున గ్రామంలో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈసీజీ, బ్లడ్ షుగర్, బీపీ, పల్స్ రేట్, బాడీ రేట్ ఇవన్నీ కూడా టెస్టులు ఉచితంగా చేయడానికి వాళ్ళు ఎంతగానో మాకు సపోర్ట్ చేశారు. యాజమాన్యాన్ని బట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. యాజమాన్యం విషయంలో అయితే మాకు చాలా సపోర్ట్ చేశారు. డాక్టర్ చైర్మన్ గారు డాక్టర్ వీరాజ్ సార్ మాకు ఎంతగానో సపోర్ట్ చేసి ఈ రోజున ఈ ఉచిత మెడికల్ క్యాంప్ పెట్టడానికి వాళ్ళు ముందుకు వచ్చి మాకు ఎంతగానో భరోసాని ఇచ్చారు. నిజంగా మెడిసిన్ కూడా ప్రొవైడ్ చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. అలాగనే కాకినాడ సూర్య గ్లోబల్ హాస్పిటల్లో కార్డియాక్ సంబంధించి గుండె సమస్యలకు సంబంధించి, ఎముకల బలహీన ఆర్థోపెడిక్ సంబంధించి, షుగర్కి సంబంధించి, జనరల్ మెడిసిన్ సంబంధించి, ప్రాముఖ్యంగా క్యాన్సర్ సంబంధించి మంచిగా ట్రీట్మెంట్ అయితే చాలా బాగా మనకి అందుబాటులో ఉంటుంది. ఆరోగ్యశ్రీ సేవలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ ద్వారా కూడా మంచిగా నాణ్యమైన వైద్యం ఈ రోజున అందించబడుతుంది మాధవ సూర్య గ్లోబల్ హాస్పిటల్లో. ఈ విధంగా మా యొక్క మేనేజ్మెంట్ సహకారంతో, డాక్టర్ వీరేష్ సార్ సహకారంతో నేను అక్కడ స్టాఫ్గా పనిచేస్తూ వాళ్ళని ఇక వైద్యపరంగా సహాయం కోరినప్పుడు వాళ్ళు ముందుకొచ్చి ఇటువంటి మాకు సపోర్ట్గా ఉండి ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఎంతగానో ముందుకు వచ్చారు. అందుని బట్టి వీరాజు సార్కి, వచ్చినటువంటి డాక్టర్స్కి, హాస్పిటల్ యాజమాన్యానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.